దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవ తు పశ్యతి. ఇంద్రియ విషయభోగములు దుఃఖము ఇష్టములని స్మరించి వాని నుండి మనస్సును మరల్చవలె. ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయ భోగాలన్నీ కూడా దుఃఖకరమైనవి. అంటే అన్నీ దుఃఖమే ఉండవు, సుఖమైనవి ఉంటాయి. ఏదైనా పరమాత్మను తెలియకుండా బయటికి పంపించేటివి కాబట్టి వాటిని మనం దుఃఖకరమని వదిలేసుకొని ఈ పరమాత్మ వైపు మళ్ళించుకోవాలి. అట్లే అజమైన బ్రహ్మనే సదా స్మరించుచుండిన ఈ ద్వైత ప్రపంచము మనకు గోచరించదు. ఎప్పటికీ ఉండేటువంటి ఆ శాశ్వతమైన బ్రహ్మాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే ఈ ప్రపంచ విషయం అక్కడ ఉంటారు. వేల కొలది కోరికలతో అలజడి చెందు మనస్సును స్వాధీనపరచుకుని మార్గము ఇచ్చట ఉపదేశించబడిన. ఎప్పుడు బయటకు వస్తే అది కోరికలే కాబట్టి వేల కొలది కోరికలు ఉండేటువంటి మనస్సును ఏ విధంగా మరలించుకోవాలా అంటే ఆ విషయం నుండి వెనక్కు తిప్పి జ్ఞానస్వరూపమైన బ్రహ్మమాత్రంగా నిలబడుతూ ఉంటే ఏది అనుకోకుండా నిలబడమే బ్రహ్మమాత్రంగా నిలబడడం. ఏది అనుకుంటుంటే ఆ ప్రపంచం వస్తుంటుంది కదా. ఏది అనుకోకపోతే చూసే జ్ఞానం ఒక్కటే ఉంది కదా. ఇప్పుడు బ్రహ్మమాత్రంగానే ఉన్నాం. నేను బ్రహ్మం కావడానికి వల్ల నేనేదో ఇంకొక పని చేయనక్కర్లే. దీన్ని వదిలి ఊరుకున్నప్పుడు ఆ ఉన్న నేను జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మ అయిన నేను బ్రహ్మస్వరూపమే. ఆ విధంగా జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తున్నాను. శుద్ధ జ్ఞానస్వరూపంగా నా పరమాత్మ స్థితిలో అంటారు. వేల కొలది కోరికలతో మనసు సాధారణముగా సుఖానుభవ కాంక్షతో ఇంద్రియ విషయజాల ముందు చిక్కుకొని జీవించుచున్నది. ఎప్పుడు వేల కొలది కోరికల చేత ఇంద్రియ విషయాల్లో చిక్కుకొని ఈ ప్రపంచ విషయాన్నే చూసుకుంటూ ఈ ప్రపంచంలోనే చిక్కుపడిపోతూ ఉంటుంది. మన మనస్సు ఎప్పుడు కూడా ప్రపంచ విషయంలోకే పోతుంటుంది. ఎప్పుడు ఇది కావాలా, అది కావాలా, ఇది చేయాలా, అది చేయాలా అనే కోరికలతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విషయం మీదకి పోయి ఆ విషయ రూపమై నిలిచి ఉంటుంది. బయటికి పోతూ ఉన్న మనస్సులో స్వయముగా ఆరోపితమైన ఆవరణల నుండి తనను విముక్తినిగా చేసుకోవలసినది. అది ఆ మనస్సు నుండి విషయాలు వెళ్ళిపోతూ ఉన్న మనస్సు నుండి ఆ విముక్తి చేసుకోవాలంటే ఏది అనకుండా నిలబడవాలి. విముక్తి అంటే ఇంకా ఏ విధంగానూ కాదు. ఎప్పుడు లోపల ఉండేటువంటి జీవుడు నేను అనేటువంటి జీవుడు ఓదురుతూనే ఉంటాడు. ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. ఏ మాట అంటుంటే మనస్సు ఆరూపం చెందుతుంటుంది. అది ఎదురుగా భిక్షపాదులు వచ్చి పడితే ఈ చూసే జ్ఞానం చూడకుండా ఉండమంటే ఎట్లుంటుంది? దీనికి ఏది పడితే చూడమే దీనికి లక్ష్యం అయిపోయా. అటువంటిప్పుడు ఏది కనిపిస్తున్నా దాన్ని చూస్తూ ఉంటుంది ఈ జ్ఞానం. కాబట్టి మనం కేవలం బ్రహ్మమాత్రంగా నిలవాలా అనుకున్నప్పుడు ఈ మనస్సును ఆ వాక్కును నిలబెట్టి అక్కడ బాగా అర్థం చేసుకోవాలా. శాస్త్రంలో ఎక్కువ చెప్పదు ఈ మాట. ఇలా ఏమో ఎక్కడా చెప్పలేదే అనుకుంటారేమో. శాస్త్రంలో ఎక్కడా చెప్పదు. మన అనుభవంలోనే మనకు తెలుస్తుంది. మనం ఏది అనుకుంటూనే మనస్సు రూపం చెందుతుంది. కానీ నువ్వు ఏది అనుకోకుండా ఉంటానని ఏది అనుకోకుండా నిలబడితే మనస్సు ఏ రూపం చెందుతుంది? ఏ రూపం చెందకపోతే కేవలం జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది కదా శుద్ధంగా. అక్కడ నువ్వు జ్ఞానాన్ని పొందపని లేదు, ఒకదాన్ని విడిసపని లేదు. ఎట్లనే ఊరుకున్నావు. ఏదనకుండా ఊరుకుండే వరకే ఆ జ్ఞాన స్వరూపమైన శుద్ధ బ్రహ్మం ఒక్కటే నిలుస్తుంది. ఆ స్థితిలో ఆ విధంగా సాధన చేసి
అందుకే కదా మనం వాళ్ళంతా కూడా మౌనాన్ని ఎక్కువగా పాటిస్తూ వచ్చినారు. మౌనం ఉంటే వాళ్ళు మౌనాన్ని పాటిస్తూ వచ్చినారు. అది ఒక నియమం పెట్టుకొని దానికి ఒక వారం పెట్టుకొని ఈ వారం మాట్లాడకుండా కావాలా అని కొన్ని వారాలు పెట్టుకొని వాటిల్లో నియమం అంటే అది వాంగ్మౌనమే కానీ మనోమౌనం కాదు. అట్లా కాకుండా మనం ఇంకొంచెం లోతుకు పోయి లోపల మాట్లాడుతూ ఉండేటువంటి అంతర్వాక్కు ఉండే ఆ వాక్కును నిలబెట్టేస్తే ఈ మనస్సు ఏ రూపమో చెందదు. ఇప్పుడు నా జ్ఞానం ఉంది కానీ ఏ రూపాన్ని చూడలే, శుద్ధ జ్ఞానంగా నిలిచిపోయి ఉన్నాను బ్రహ్మ మాత్రంగా. ఆ విధంగా బ్రహ్మస్వరూపాన్ని చూసుకుంటూ ఉండవాలా అంటారు. జ్ఞాన మార్గమును అనుసరించు సాధకులు పవిత్ర వివేకము ద్వారా తమ జీవితమును సూక్ష్మముగా పరిశీలించి పరిణతి చెందించుకొనుటకు నేర్చుకొనవలను. అదే కమలపాలు చెప్తున్నది. మనము ఎవరు అంటే అందరితోనే ప్రపంచంలో పరిగెత్తిపోయిందని చేసుకునే వాళ్ళకి అక్కర్లే. ఇప్పుడు జ్ఞానాన్ని పొందవాలా, ఆ బ్రహ్మస్వరూపాన్ని పొంది మోక్షాన్ని పొందవాలా అనుకున్నాం కాబట్టి ఇటువంటి మనము ఈ సూక్ష్మమైనటువంటి మనస్సును ఈ రూపం పొందకుండా ఉండేటువంటి ఉపాయం చూసి అది ఏ రూపము పొందినప్పుడు ఈ జ్ఞానస్వరూపమైన ఈ నేనున్నాను, నా ఎదురుగా ఏదీ లేదు, నేను మాత్రమే ప్రకాశిస్తున్నానని శివోహం శివోహం, ఈ నేను బ్రహ్మము, ఈ నేను బ్రహ్మము, ఈ నేను బ్రహ్మము అని ఆ పరమాత్మతో ఏకత్వం పొందుతూ ఉండవాలా అంట. వివేకముతో విచారణ చేయునట్టి మార్గమును స్థిరముగా అనుసరించు సాధకుడు ధ్యాన స్థితిలో భూతకాలమందరి సుఖస్మృతుల చేత కానీ వర్తమాన కాలమందరి సుఖ చింతనల చేత కానీ భవిష్యత్తులో రాబో సుఖ కాంక్షలతో కానీ చెలించి ఉద్వేగం పొందడు. ఆ విధంగా పరమాత్మ యందు నిలవాలా అనుకునేటువంటి జ్ఞాని జరిగిపోయిన విషయాలను అనుకోడు, జరగబోయే విషయాల్ని అనుకోడు, ఇప్పుడు జరుగుతూ ఉండే విషయాన్ని అనుకోడు. భూత భవిష్యత్ వర్తమానాలను మూడింటిని వదిలేస్తాడు. నిశ్చలంగా నిరాకారంగా నిశ్శబ్దంగా నిలబడతాడు. ఆ విధంగా నిలబడడంతో నిరాకారమైన ఆ బ్రహ్మత్వము మన చేత అనుభవింపబడుతుంది. ఇట్టి అభ్యాసము చేతనే జ్ఞానయోగి మనస్సునందరి విక్షేపములను అణచుకొనగలుగుతున్నాడు. ఆ విధంగా అభ్యాసం చేస్తూ వచ్చినామంటే ఈ మనస్సు ఎందరి విక్షేపాలు అంటే మనను బయటికి తీసుకుపోయి మనస్సు అది ఉంది ఇది ఉంది అంటుంటే అది బయటికి పోతుంటే దాంతోపాటు జ్ఞానస్వరూపమైన నేను కూడా పోయి దాన్ని చూస్తూ అట్లా ఉండిపోతుంటాము. అట్లా లేకుండా ఈ జ్ఞానాన్ని సంపాదించి ఈ విధంగా మనం ఈ మనస్సును ఏ రూపము పొందించకుండా ఉండేటువంటి విధానాన్ని బాగా అర్థం చేసుకుంటే ఆ నిరాకారమైనటువంటి స్థితిలో జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానస్వరూపుడు పరమాత్మ పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి బ్రహ్మమాత్రంగా నిలిచి ఉన్నాను, అంతేగాని నేను దేన్ని పొందలేదు. అటువంటి బ్రహ్మము నా స్వరూపము అని బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ బ్రహ్మానుభవాన్ని పొందుతాడు జ్ఞాని అయినటువంటి వాడు. మన సంచారమును అరికట్టినను పంచేంద్రియములు అనేది సునకములు ఆత్మశాంతిని అణచివేయుటకు మురుగుతూనే ఉండదు. ఒకవేళ మనస్సును బయటికి విషయాల మీదకి పోకుండా నిలబెట్టినా ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, ఈ కళ్ళు పోయి చూసేందుకు తెస్తాయి, చెవులు పోయి విధంగా శబ్దం తీసుకొని వస్తాయి, ఏదో ఒక ఇంద్రియాలు పోయి ఆ బయట ఉండేటువంటి విషయాలను తెచ్చి మొరగడానికి మొదలు పెడుతుంటుంది, అర్చడానికి మొదలు పెడుతుంది. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది ఇట్లా అది ఎట్లా అనడానికి మొదలు పెడుతుంటుంది. ఆ లోపల ఉండేటువంటి కానీ అట్టి అలజడిని సాధకుడు తన ధ్యానములో అనుభవించడు. సర్వవ్యాపి సత్యతత్వమునందు ఏకాగ్ర దృష్టి గల సాధకుని మానస సరోవరములో ఈ ఇంద్రియములు మరి ఎట్టి చిరుతరంగములు కూడా
లేపజాలని కోడతాను. అది అందరికీ అట్లా ఉంటుంది. కానీ ఈ బ్రహ్మత్వాన్ని పొందినటువంటి జ్ఞాని బ్రహ్మమై నిలిచిన తర్వాత, ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచిన తర్వాత వీడేం మాట్లాడడంలే. వీడు మాట్లాడితే కదా మనస్సు రూపం చెంది ఇంద్రియాలు దాన్ని చూసి ఇవన్నీ అయ్యేది. వీడే ఏది అనడంలే, హాయిగా నిలబడినాడు శుద్ధ జ్ఞాన స్వరూపంగా. ఇప్పుడు ఉండేది జ్ఞాన స్వరూపమే. మళ్ళా నేను జ్ఞానస్వరూపంగా ఏదైనా నిలవడానికి ఏమన్నా ప్రయత్నం ఉందండి? ఏం ప్రయత్నము లేదు. ఎదురుగా ఉండేటువంటి ఈ మనస్సును అనేక రూపాలను తీసుకొచ్చి ఎదురుగా పెట్టకుండా అది ఎట్లా పెడుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకొని వాక్కునగా తెలియకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఎంతసేపు నిలబడుతున్నాడో అంతసేపు ఈ మనస్సు లేని స్థితిలో ఉంటున్నాడు. ఆ మనస్సు లేని స్థితిలో ఈ జ్ఞానం మాత్రమే ప్రకాశిస్తుంది. చూసే జ్ఞానం ఉంది, కానీ మనస్సు లేదు కాబట్టి దేన్ని చూడడంలే. ఆ జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తూ ఈ జ్ఞానం నా స్వరూపము, ఈ బ్రహ్మం నా స్వరూపము అని బ్రహ్మ మాత్రంగా నిలిచి ఆ బ్రహ్మాన్ని అనుభవిస్తాడు జ్ఞాని అయినటువంటి వాడు. అట్టి వానికి తన ఇంద్రియముల కంటే భిన్నమైన విషయ ప్రపంచం ఏదీ లేదు. ఆ ఇంద్రియాలు బయటికి తీసుకుపోతుంటాయి చూడు, అట్లా తీసుకుపోతుండే ఇంద్రియాలైతే ఆ ఇంద్రియాల కంటే బయట ప్రపంచం ఏది లేదు. ఎందుకంటే అవి లాక్కొని పోతూనే ఉంటాయి. ఎక్కడ శబ్దం వచ్చినా పోతాయి, ఎక్కడ చూపున్నా పోతుంది. ఏ ఇంద్రియం పని చేయవాలనో ఆ ఇంద్రియం ఆ పని చేసి ఆ విషయాన్ని తెచ్చి ఈ మనస్సుకు అందిస్తూ ఉంటుంది. ఇవి ఇంద్రియాలు చేసే పనులు. కాబట్టి అక్కడ లోపల నుంచి ఒక్కొక్క ఇంద్రియాన్ని నిలుపుకుంటూ రా. ప్రపంచంలో ఆయా వర్ణరూపములు లేకున్నాను మనకు ఒక నేత్రం ఉన్నదని కూడా మనకు తెలియదు. ఆ రూపాలు లేకపోతే మనకు ఒక కన్ను ఉన్నది కూడా. ఈ కన్ను ఉండబట్టి కదా ఆ రూపాన్ని చూసి ఆ రూపం తీసుకొని ఈ మనస్సులోకి వచ్చి ఈ మనస్సు ఆ రూపం పొంది దాన్ని నేను చూసి నా జ్ఞానం దాన్ని పట్టుకొని ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను. అసలు నాకు ఒక కన్ను అనేది ఉందని బయటికి చూడడమే విరమించుకొని హాయిగా కళ్ళు మూసుకొని మౌనంగా నిశ్శబ్దంగా నిలబడితే ఏ ప్రపంచము దగ్గరికి రాదు. ఒకవేళ శబ్దాన్ని బట్టి కూడా రావచ్చు ప్రపంచం. అంటే ఈ శబ్దము చెవి ఉంది కదా, ఈ చెవికి ఎక్కడ శబ్దం ఉన్నా ఆ శబ్ద రూపాన్ని కూడా పొందుతుంది ఈ మనస్సు. ఈ మనస్సుకు కన్ను చూసే రూపాన్ని పొందుతుంది, శబ్ద రూపాన్ని పొందుతుంది. ఆ పంచ జ్ఞానేంద్రియ రూపాలను పొందే శక్తి ఈ మనస్సుకు ఉంది. కాబట్టి దీన్ని అంచుకోవాలంటే ఈ జ్ఞానేంద్రియాలన్నీ నిలబడవాలి. ఇవన్నీ నిలబడినప్పుడు ఈ మనస్సులో ఏ రూపాలు ఏర్పడినప్పుడు బ్రహ్మమాత్రంగా కేవలం జ్ఞానస్వరూపుడవై నిలుస్తావు. అప్పుడు ఆ స్థితిలో నువ్వు బ్రహ్మమే నిలుస్తావు. శ్రవణేంద్రియము దూరముగా వ్యాపించిన శబ్దమవుచున్నది, దృష్టి దూరముగా ప్రసరించిన రూపమవుచున్నది. అంటే ఈ శ్రవణేంద్రియము ఎక్కడో శబ్దాన్ని పట్టుకొని అది ఫలానా శబ్దము, అది ఈ శబ్దము, ఆ శబ్దమని ఇది విమర్శించుకుంటూ ఉంటే ఆ శబ్దానికి రూపం పొందుతూ ఉంటుంది ఇక్కడ. అట్లా దేన్నైనా పంచజ్ఞానేంద్రియాల విషయాలు తీసుకొని ఈ మనస్సు రూపం పొందుతూ ఉంటుంది. ఇది ఒక వాక్యే కాదు, పంచ జ్ఞానేంద్రియాలు ఎక్కడన్నా వాసన వస్తుంది అనుకో, ఈ ముక్కు ఆ వాసనను బట్టి పలానా చోట ఎక్కడో ఈ పని జరుగుతుంది అని ఎప్పుడే ఇది ఊహిస్తుంది. ఈ విధంగా ఈ మనసు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి పోయి 5 జ్ఞానేంద్రియాల ద్వారా విషయాన్ని తెలుసుకొని ఆ విషయ రూపాన్ని మనస్సు పొందే లక్షణము దీనికి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆ స్థితిలోకి పోయి నిలబడవాలా అనుకున్నప్పుడు అన్నీ కొంచెం అన్నిటికీ దూరంగా ఉండడం. అంటే ఏకాంత స్థలము అని ఎందుకు చెప్పినారు ఈ ధ్యానానికి అంటే, ఈ దగ్గర ఉంటే ఈ ఇంద్రియాలన్నీ ఆ విషయాన్ని పట్టుకొని వచ్చి లోపల పెడతాయి. ఇంకా నేను ఆ విషయాన్ని చూస్తూ ఉంటే నేనేం ధ్యానం చేస్తాను. కాబట్టి ఏకాంత స్థలంలో
నిరాకారంగా నిలిచి నిశ్శబ్దంగా నిలబడినప్పుడు ఈ జ్ఞానం ఒక్కటే ఉంటుంది, శుద్ధ జ్ఞానమై ప్రకాశిస్తుంది. ఆ జ్ఞానమే నా స్వరూపము అనేటువంటి ఏదో మంత్రం శివోహమై బ్రహ్మ ఆం బ్రహ్మాస్మి అని ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచి బ్రహ్మంగా నిలవాలి. కానీ ఈ సర్వేంద్రియములకు వెనుక ఉండు ఆ శుద్ధ చైతన్య తత్వమే మనోబుద్ధుల వెనుక ఉన్నది. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ చైతన్య స్వరూపము ఈ పంచ జ్ఞానేంద్రియాలకు, ఈ మనస్సుకు, బుద్ధికి అన్నిటికీ లోపల ఉంది. శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అది నిరాకారము, అది ఏ పని చేసేది కాదు, దానికి ఏ రూపము లేదు. శుద్ధ జ్ఞానం అంటే తెలుసుకునే జ్ఞానం ఉంది. తెలుసుకునే జ్ఞానం ఉండడం చేత ఈ మనస్సు ఏం పని చేసింది తెలుసుకుంటుంది, ఈ శబ్దములు ఇంద్రియాలు ఏమేమి పని చేస్తుండేది తెలుసు. అన్నిటినీ ఇవన్నీ తయారయ్యి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నిటినీ తెలుసుకోవడానికి మొదలు పెడుతుంది. అన్నిటినీ ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు ఇంకా ఇది ప్రపంచంలో పడి ఉంటుంది. సుఖ దుఃఖాలు అనుభవిస్తూ మీకు ఇష్టమైనటువంటి విషయాలైతే సంతోషాన్ని పొందుతూ, అయిష్టమైనటువంటి విషయాలైతే దుఃఖాన్ని పొందుతూ, ఆ విధంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. అట్టి శుద్ధ చైతన్య తత్వములో స్థిరముగా ప్రతిష్ఠితుడైన వాడు ఇంద్రియాకర్షణలు అనడు పద్మవ్యూహంలో చిక్కుకొనడు. అట్లా ఇంద్రియాలకు వశమై బయటికి పోతూ ఉండేటువంటి వాడు ఇంద్రియాలతో ఆకర్షింపబడి ఈ పరమాత్మ స్వరూపాన్ని ఆ ఇంద్రియాల లోపలికి చేర్చి ఈ బయట విషయాలనే చూస్తూ నిలబడతాడు. ఇటువంటి జ్ఞాని అయినటువంటి వాడు అయితే పోరాడుతున్నంత వరకు అజ్ఞాని మాత్రం జ్ఞాని కావాలనే పోరాడతాడు. కానీ వాడేమి ఇంట్లో ప్రపంచంలోనే ఉందామనుకుంటే ఈ ధ్యానానికే కూర్చోడు కదా. ఎవడు ధ్యానానికి కూర్చుంటున్నాడు, ఎవడు ధ్యానం చేస్తున్నాడు అంటే ఈ ప్రపంచ విషయాన్ని అంతా తప్పుకొని దాటుకొని ఆ జ్ఞానమాత్రంగా బ్రహ్మమై నిలిస్తే ఇంకో మళ్ళీ ఇటువంటి శరీరాలు లేకుండా మోక్షాన్ని పొందవచ్చు కదా అనే ఉద్దేశం ఉండేటువంటి వాడు తప్పుకుంటూ ఉంటాడు విషయాలు నుండి. ఇద్దరి గురించి భగవద్గీత శంకరుడు చెప్పారు. ఆరుడు యోగారుడు. ఆరుడు అనేవాడు పోరాడుతుండేవాడు, సాధనలో వెళ్ళేవాడు. యోగారుడు అంటే పోరాడి నిలిచిన వాడు. వాళ్ళిద్దరికి చాలా బాగా ఇప్పుడు ఆరుడన్నా కావాలి కదా. ఆరుడైనా ఆరుడు అయితే కదా యోగారూఢుడు అయ్యేది. ఆరుడే కాకపోతే అంటే వాడి ప్రయత్నం చేసేవాడే అయినా కావాలి. వాడిలో ఉండేటువంటి ఇప్పుడు మనమంతా రోజు ఇక్కడ కూర్చొని వింటున్నామంటే దేన్ని గురించి వింటున్నాము? ఇందులో ఉండేటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో అది అందరి అనుభవంలో ఉంది, అందరికీ తెలిసిందే. పరమాత్మ ఏం కొత్తది కాదు. ఏమంటే ఇంద్రియ మనోబుద్ధులు కూడా చెప్పినట్టు ఇవి ఈ ప్రపంచం మీదకి పోతూ ఆ ప్రపంచాన్నంతా తెచ్చిపెడుతూ ఉండడం వల్ల ఆ పరమాత్మ స్థితి మరుపు వచ్చేస్తుంది. కానీ మనకు తెలియబడకుండా ఆ విషయాన్నంతా అట్లా కాసేపు నిలబెట్టేసి నిరాకారంగా నిలబడినప్పుడు ఈ జ్ఞాన స్వరూపమైన నేనున్నాను కదా, నేను లేకుండా పోలేదు కదా, అన్నిటినీ విడిచినానే కానీ ఇంద్రియ మనోబుద్ధులు అన్నిటినీ వదిలేసినానే కానీ నన్ను వదలలేదు కదా, నేనున్నాను కదా. ఆ నేను ఎవరు? జ్ఞానస్వరూపమైన పరమాత్మను. అటువంటి పరమాత్మ నా అనుభవంలో నిరంతరము నాలో ప్రకాశిస్తుంది. నేను పరమాత్మ కాని క్షణమే లేదు. పరమాత్మ కాని క్షణం అంటే ఈ శరీరము శవమై పడిపోయినప్పుడు అప్పుడు దాంట్లో పరమాత్మ లేదు. కానీ అంతవరకు ఈ శరీరంలో పరమాత్మ ప్రకాశిస్తూనే ఉంది జ్ఞానస్వరూపమై.
लये सम्पोट